వెల్కమ్ టు బ్యూటీ సీక్రెట్స్. నేను లుంపిని. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో. సో కరెంట్ సినారియోలో చూసుకుంటే గట్ హెల్త్ రెవల్యూషన్ అనేది జరుగుతుందని చెప్పొచ్చు. ఇంతకుముందు యూజువలీ హార్ట్ హెల్త్ గురించో, బ్రెయిన్ ఫంక్షనింగ్ గురించో, లంగ్స్ గురించి, కిడ్నీస్ గురించి, ఏవైతే మేజర్ ఆర్గాన్స్ ఉంటాయో దాని గురించి మాట్లాడేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ గట్ యాక్సెస్ గురించి, గట్ అండ్ బ్రెయిన్ యాక్సెస్ గురించి ఎక్కువగా డిస్కషన్ లో ఉంది. సో బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇట్ మ్యామ్? సో ఇప్పుడు మనకి బ్రెయిన్ అనేది ఎట్లాగా అంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ నర్వ్స్ అనమాట, నర్వ్ ఎండింగ్స్. సో అలాంటిదే మనకి ఈవెన్ గట్లో కూడా ఉంటుంది. దెర్ ఆర్ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ నర్వ్ ఎండింగ్స్ దేర్. అందుకే దాన్ని మనం ఎప్పుడైనా సెకండ్ బ్రెయిన్ అనేది చెప్తామన్నమాట. ఇది సెకండ్ బ్రెయిన్ అని ఎందుకంటాము అంటే ఆ నర్వ్ ఎండింగ్స్ అన్నీ కలిపి కూడా మనం తినేదానికి, లేదంటే మన కడుపులో డైజెస్టివ్ జ్యూసెస్ ఇవన్నిటికీ చాలా సెన్సిటివ్ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా ఇలా చేంజెస్ వచ్చాయనుకోండి, అవి ఇమీడియట్గా మన బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే చూడండి, ఇప్పుడు మీరు ఏమైనా మంచి ఫుడ్ తిన్నారు అంటే యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ, యువర్ మైండ్ విల్ ఫీల్ వెరీ రిలాక్స్డ్. అండ్ ఆపోజిట్ ఆల్సో ఇస్ కరెక్ట్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చాలా ఇరిటేబుల్గా ఉన్నారు, మూడ్ బాగాలేదు అంటే మీకు తినాలనిపించదు, ఆకలి వేయదు, తిన్నా కానీ కడుపులో ఏదో కాస్త ఇరిటేబుల్గా అనిపిస్తుంది. దట్ ఈస్ బికాస్ యువర్ బ్రెయిన్ విల్ బీ సెండింగ్ సిగ్నల్స్ అనమాట. సో ఇవి రెండు చాలా ఇంటిమేట్లీ కనెక్టెడ్ ఉంటాయి. అందుకోసమని ఇప్పుడు మనకి తెలిసింది ఏంటి అంటే మన గట్లో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇట్ ఈస్ మేనిఫెస్టింగ్ ఇన్ మల్టిపుల్ వేస్. సో ఆ గట్ ఇష్యూస్లోంచే మీకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, లేదు అంటే బ్రెయిన్ లాంగ్ టర్మ్ డిజార్డర్స్ లైక్ అల్జైమర్స్, డిమెన్షియాతో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్కిన్ లేకపోతే హెయిర్ హెల్త్ దాంతో కూడా రిలేటెడ్ ఉంటుంది. ఇలాంటివన్నీ రీసెర్చ్ వస్తుంది అనమాట. ఓకే ఓకే. అండ్ మళ్ళీ అగైన్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ గురించి కాకుండా స్కిన్ మీద కానీ లేదంటే హెయిర్ మీద కానీ దాని రిఫ్లెక్షన్ ఉంటుంది కదా. సో మన గట్ హెల్త్ అండ్ స్కిన్ హెల్త్ ఎలా రిలేటెడ్ మ్యామ్? సో మన బాడీలో ఉన్న పెద్ద ఆర్గన్, బిగ్గెస్ట్ ఆర్గన్ స్కిన్. సో బాడీలో ఏ చిన్న మీద చేంజ్ జరుగుతున్నా కానీ మన స్కిన్ మీద అంత ఎక్కువగా అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో అలాంటిది మన గట్ హెల్త్ తోటి దీని రిలేషన్ ఏంటంటే మెయిన్గా మన గట్లో అబ్జార్బ్ అయ్యే ఫ్యాట్స్ ఏదైతే ఉంటాయో, న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లోంచి చాలా మటుకు ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ మెయింటెనెన్స్ ఆఫ్ అవర్ స్కిన్ అండ్ రీప్రొడక్షన్ అనమాట. సో స్కిన్ టర్న్ ఓవర్ రేట్ అనేది ఉంటుంది. దట్ ఎవ్రీ డే మనకి పాత స్కిన్ సెల్స్ అన్నీ పోయి కొత్త స్కిన్ సెల్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోలేదనుకోండి, మనకు వచ్చే న్యూ సెల్స్ అన్నీ ఎట్లా కూడా అంటే చాలా డ్రైగా, డల్గా అట్లా ఉంటాయి. సో అందుకే ఇప్పుడు చూడండి, ఎవరైనా చాలా ప్రొలాంగ్డ్గా ఇల్లున్నారు అంటే మలేరియా వచ్చింది, డెంగ్యూ వచ్చింది, ఒక 15 days వరకు వాళ్ళు యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు, హెల్త్ బాగాలేదంటే ఇమీడియట్గా మనం చెప్పగలం. ఎందుకంటే వాళ్ళ ఫేస్ డల్ అయిపోతుంది, కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, ఈవెన్ హెయిర్ కూడా చాలా థిన్నింగ్ అట్లా స్టార్ట్ అయిపోతుంది అంటారు. ఇవన్నీ ఈ కారణం మూలంచే అనమాట. ఓకే ఓకే. సో న్యూట్రిషన్ మనకి ఇన్సైడ్ ద బాడీ వెళ్తే అది రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ స్కిన్ కదా. సో వాట్ గోస్ ఇన్సైడ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ కదా మ్యామ్. సో ఈ పిగ్మెంటేషన్ రిలేటెడ్గా కూడా నార్మలీ ఓన్లీ న్యూట్రిషన్ రిలేటెడ్గా ఉంటుంది అంటే ఏ సోర్సెస్ నుండి మనకు ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది? సో ఇప్పుడు చాలా సార్లు ఏమవుతుంది అంటే బాడీలో అన్ని ఆర్గన్స్ ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు మనకి ఎండోక్రైన్ హెల్త్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్, ఆ హార్మోన్స్కి రెగ్యులేట్ చేయడానికి ఫస్ట్ కడుపు ఒకటి, సెకండ్ ఏమో రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే మన యూట్రస్, ఓవరీస్ ఇవన్నీ. సో ఇప్పుడు చాలా మటుకు ఫీమేల్స్కి పీసీఓఎస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు గట్ హెల్త్ బాగాలేదనుకోండి అలాంటి వాళ్ళల్లో, సో ఆ హార్మోన్ రెగ్యులేషన్ చాలా తగ్గిపోతుంది. సో మీరు చూస్తారు పీసీఎస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నాము, మేము మంచిగా తింటున్నాము, చాలా మటుకు ఈ మెడిసిన్స్ వేసుకున్నాము అయినా తగ్గట్లేదు అన్నట్టు అంటారు. దానికి చాలాసార్లు కారణం మేము చూసింది ఏంటి అంటే ఈ గట్ హెల్త్ కూడా. సో ఇప్పుడు మనం ఎంత హార్మోన్స్కి ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, మనం తినే ఫుడ్ సరిగ్గా మనకి అబ్జార్బ్ అవ్వట్లేదు, లేదు అంటే డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే దెన్ ఇట్ అగైన్ సెండ్స్ అ సిగ్నల్ బ్యాక్ టు ద బ్రెయిన్ దట్ మన బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది అని. సో బ్రెయిన్ మళ్ళీ మనకి ఆర్గన్స్ నుంచి హార్మోన్స్ కరెక్ట్గా బయటికి రావు, ఆ సిగ్నల్స్ మళ్ళీ ప్రాబ్లం అవుతాయి. సో అందుకే దెన్ అగైన్ దే విల్ కంటిన్యూ విత్ దట్ హైపర్ పిగ్మెంటేషన్ ఆర్ అదర్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఎప్పుడైనా హార్మోనల్ ఇష్యూస్కి కూడా మేము ఏం చెప్తామంటే డయట్ ఈజ్ ద ఫస్ట్ అండ్ బేసిక్ ఫౌండేషన్ ఫర్ ట్రీటింగ్ ఎనీ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్. సో గట్ హెల్త్కి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్? సో గట్ హెల్త్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైబర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మన కడుపులో pH చేంజెస్ ఉంటాయి, అప్పుడప్పుడు మనం చాలా ఆయిలీ ఫుడ్స్ తింటాము, లేదు అంటే చాలా హార్డ్ మీట్ ఇట్లాంటివి తింటాము. సో ఫైబర్ అనేది ఏం చేస్తుందంటే ఇవన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. సో మన బాడీలో ఎంతవరకు అవసరమో అది బాడీ అబ్జార్బ్ చేశాక మిగతా వేస్ట్ అయితే ఏదైతే ఉంటుందో ఈ ఫైబర్ అనేది దాన్ని
దాన్ని అబ్జార్బ్ చేసి మనకి ఎక్స్క్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఫైబర్ లేదనుకోండి మన బాడీలో ఎక్సెసివ్గా ఆయిల్స్ అబ్జార్బ్ అయిపోవడము, లేదంటే గట్ పిహెచ్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం, ఇలాంటివి చాలా తొందరగా జరుగుతాయి. ఓకే. సెకండ్ ఇస్ ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అని అంటాం అనమాట. సో ప్రీబయోటిక్స్ అంటే ఏంటంటే మన గట్లో చాలా బ్యాక్టీరియా ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా సిక్రీషన్స్ మూలంచే మనకి కరెక్ట్గా గట్ హెల్త్ మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఈ బ్యాక్టీరియా తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో అవి ప్రీబయోటిక్స్. సో జనరల్గా ఇప్పుడు చూడండి, మనం చాలా మంది పెద్దవాళ్ళు ఏమంటారు, గార్లిక్ అనేది మంచిది, ఈ సొంటి పొడి మంచిది, ఆనియన్ మంచిది, ఇట్లాంటివి తింటే కూడా ఇవి హెల్దీగా ఉంటాయి అనమాట. రెండోది ప్రోబయోటిక్స్. అంటే ఇప్పుడు ఎవరికైనా చాలా ఎక్కువ ఇల్నెస్ వచ్చింది అనుకోండి, వాళ్ళ గట్ హెల్త్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎందుకంటే ఈ మైక్రోబ్స్ అన్ని తగ్గిపోతాయి. సో మనం బయట నుంచి తీసుకోవడానికి ఫర్మెంటెడ్ ఫుడ్స్ చాలా మంచివి. మీరు ఇప్పుడు చాలా కామన్ గా కొరియన్ ఫుడ్స్ అంటాం చూడండి, కిమ్చి ఈజ్ వెరీ గుడ్. అదే కాకుండా మనకి ఇప్పుడు ఈ పికిల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి దే ఆర్ గుడ్. లేదంటే మన యోగర్ట్ వస్తుంది చూడండి, యోగర్ట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇట్లాంటివి దే ఆర్ గుడ్ ఫర్ ఇంక్రీజింగ్ ద గట్ హెల్త్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన తినే ఫుడ్స్లో ఎప్పుడైనా గుడ్ మిక్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. ఈవెన్ మనకి ఇది ఏమంటామంటే హెల్దీ ఫ్యాట్స్ లైక్ ఆవకాడో, ఇవన్నీ కూడా మంచిగా ఇస్తాయి. అండ్ అందరి ఇంట్లో ఉన్న ఒక కామన్ ఇంగ్రీడియంట్ టర్మరిక్, దాంతో కూడా గట్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే. ఓకే. అంటే డైరెక్ట్ త్రూ ఫుడ్ తీసుకోవాలా? త్రూ ఫుడ్ అంటే మనం తినే వాటిల్లో ఇప్పుడు కర్రీస్లో వేసుకోవడమేనా, లేదు అంటే సాలెడ్స్ చేసుకున్నాం అంటే వాటిలో వేసుకోవడమేనా, ఇవన్నీ మిక్స్ చేస్తే మంచిది అనమాట. ఓకే. అండ్ కొన్ని ఇయర్స్ నుండి యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కువగా వింటూ ఉన్నాము. ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాడేవాళ్ళేమో, తర్వాత అందరూ వాడాలి ఒక డేలో వాటర్లో మిక్స్ చేసుకొని అని చెప్పేసి. సో అంతవరకు అంత ఎఫెక్టివ్ ఉంటుందా? సో అందరికీ ఇప్పుడైతే రీసెర్చ్ ప్రకారం ఏమంటున్నారంటే అందరికీ ఎఫెక్ట్ అవ్వదు, బికాజ్ అందరి గట్ సిస్టమ్ వేరే వేరేగా ఉంటుంది. కానీ డెఫినెట్లీ మీరు చెప్పినట్టు ఇలాగ ఇన్సులిన్ ఉన్న వాళ్ళు, లేదంటే చాలా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది కొంతమందికి, అలాంటి వాళ్ళకి అర్లీ మార్నింగ్ ఓన్లీ 1 స్పూన్ ఇన్ వార్మ్ వాటర్ తీసుకుంటే మంచిది. దానికంటే ఎక్కువ తీసుకున్నాము అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ కామన్లీ ఏంటంటే ఇది చాలా మందికి తెలీదు, దట్ మనం యాపిల్ సైడర్ వినిగర్ తాగాక ఎప్పుడైనా మౌత్ అంతా వాష్ చేసుకోవాలి వాటర్ తోటి, ఓన్లీ వాటర్, నాట్ విత్ ఎనీ మౌత్ వాష్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే ఆ యాపిల్ సైడర్ వినెగర్లో కాస్త ఎసిడిటీ ఉంటుంది. సో మీరు కంటిన్యూస్గా అది తీసుకుంటున్నప్పుడు పళ్ళు మీద ఉన్న కోటింగ్ ఏదైతే ఉంటుందో అది పోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా యాపిల్ సైడర్ వినిగర్ తాగాక మౌత్ వాష్ చేసుకుని రిన్స్ చేసుకుని అది పడేసేయాలి. సెకండ్ ఆఫ్ ఆల్, ఇది కంటిన్యూస్గా తీసుకుంటున్నారు అంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం హెల్దీ ఫుడ్స్ కూడా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి కాస్త ఎసిడిక్ ఉంటాయి. సో నార్మల్గా ఉన్న ఫుడ్స్ ఏమైతే ఉంటాయో, లైక్ మనకి ఇప్పుడు పెరుగు అన్నం అయినా కానీ, లేదంటే యోగర్ట్ అయినా కానీ, ఇలాంటివి మనం తాగితే ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓన్లీ యాపిల్ సైడర్ వినిగరే తీసుకోకూడదు. ఓకే. ఓకే. బట్ ఎందుకని మ్యామ్ అంత పాపులర్ అయింది, అంటే అంత బెనిఫిట్స్ ఏముంటాయి? బికాజ్ చాలా మందికి ఎట్లా అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇది తీసుకుంటుంటే బవల్ మూవ్మెంట్ ఇవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి అన్నమాట. సో చాలా మంది ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ చాలా కామన్గా ఉంటాయి. ఈవెన్ కొలెస్ట్రాల్ హైగా ఉన్న వాళ్ళకి ఇష్యూస్ ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడైనా ఆయిలీ ఫుడ్స్ తింటే గొంతులో చాలా రిగజిటేషన్ రావడము, రాత్రి పడుకోవడానికి ఇష్యూస్ రావడము, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఈ యాపిల్ సైడర్ వినిగర్తో ఏంటంటే డైజెస్టివ్ ఇష్యూస్ చాలా మటుకు తగ్గాయి అన్నమాట. సో అందుకే అది చాలా పాపులర్ అయింది. ఓకే మ్యామ్, డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.